ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి వాతావరణమే ఉన్నది. ప్రత్యేకించి ఏలినాటి శని యొక్క ఫలితం కానీ, రాహువు యొక్క పీడ కానీ, అలాగే దశమంలో ఉండేటువంటి కుజుని యొక్క స్థితి కానీ, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశాలు. కానీ ఇక్కడ ప్రధానంగా స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 12వ ఇంట్లో రాహు కార్యవిఘ్నం ప్రవాసం చా అన్నాడు. ఏ పని మొదలుపెట్టినా అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ గ్రహస్థితి యొక్క తత్వాన్ని మీరు తెలుసుకుంటే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అన్నది తెలుస్తుంది. పనుల్లో ఆటంకాలు లేదా జాప్యము, బద్ధకం అధికంగా ఉండడము, అలాగే చెప్పుడు మాటలు ఎక్కువగా వింటూ ఉండడం, ఈజీ మనీ కోసం తాపత్రయపడుతూ ఉండడం, అంటే ప్రతిదీ కూడా కష్టపడకుండా ఎలా అవుతుంది అనేటువంటి ధోరణిలో ఆలోచనలు ఉంటూ ఉండడం, అలాగే కోపం విపరీతంగా ఉండడం, షార్ట్ టెంపర్స్తూ ఉంటుంది. అలాగే దేనికైనా సరే పక్క వాళ్ళ మీద ఆధారపడేటువంటి పరిస్థితులు, చాలా ఈజీగా ఆధారపడిపోతారు. ఆధారపడి సరే మనకి నడుస్తుంది కదా అని చెప్పి అదే ధోరణి ముందుకు తీసుకెళ్తారు. కష్టపడేటువంటి తత్వం ఉండదు. ఇది గ్రహస్థితి కలగజేస్తుంది. దీన్ని బ్రేక్ చేయాలి. ఎంతసేపు శ్రమని ప్రోత్సహించాలి. కారులో వెళ్ళడానికి కాదు, నడిచి వెళ్ళడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలానే ఏదో ఫ్యాంటసీగా కాదు, ఏ పని ఎలా చేయాలో అలా చేస్తూ ఉండండి. సమయం ఎక్కువగా ఉన్నది, పని చాలా తక్కువగా ఉన్నది. సమయానుకూలంగా పని పూర్తి చేసి ఇంకొక పని కూడా పూర్తి చేసుకో. అంతేగాని చిన్న పనే కదా తర్వాత చేద్దాంలే అని అనిపిస్తుంది. నిజంగా ఈ తర్వాత చేద్దాంలే అనుకున్నటువంటి చిన్న పని కాస్త టైం అయిపోయే టైంకి చాలా పెద్ద పనిగా పరిణమించి తర్వాత చేయాలవన్నీ ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఇది ప్రధానమైన సమస్య. పోస్ట్పోన్మెంట్ అన్నది పనికిరాదు. అలాగే మీ మీద మీకు కాన్ఫిడెన్సు, దాన్ని తగినటువంటి రీతిలోనే అట్టే పెట్టుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఇవన్నీ కూడా చర్యలు, అంటే ఏదో జపాలు, హోమాలు, లేకపోతే దానాలు, భగవంతుడికి ఏదో చేయడం వల్ల మనకి మారిపోయేటువంటి దానికన్నా మీకు మీరుగా చేసుకునేటువంటిది, మిమ్మల్ని మీరు తెలుసుకునేటువంటి దాని పట్ల ఎక్కువ గ్రహస్థితి యొక్క మార్పు కనబడుతుంది. అందుకనే బద్ధకాన్ని వదిలిపెట్టమన్నాను, కోపాన్ని తగ్గించుకోమన్నాను, తక్కువగా మాట్లాడమన్నాను. ఎక్కువ ఏదైనా ఖాళీ సమయం దొరుకుతూ ఉంటే భగవత్ సంబంధమైనటువంటి కథలు వింటూ మోటివేషన్ ఫీల్ అవుతూ ఉంటే మీన రాశి వారి గ్రహస్థితి బాగుంటుంది. ఇక్కడ పనులన్నీ వెనక్కి పడిపోతున్నాయి అన్నప్పుడు మనం రేపటి పని కూడా ఖాళీ ఉంటే వాళ్ళు చేసేసుకోవాలి. అది ఇందులో ఉండే తత్వం. విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని శుభ ఫలితాలను కాంక్షించేటువంటి మీనరాశి వారు మాత్రం ఖచ్చితంగా పరమేశ్వరుని ఆరాధన, వారంలో ఒకసారి శివ సహస్రనామ స్తోత్రం, రోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం పారాయణ చేస్తూ ఉండడం. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.